ఈశాన్య రాష్ట్రాల్ని మాఫియా శక్తులు వెళ్తున్నాయి. వాళ్లే మత ఉద్రిక్తతలు సృష్టిస్తున్నారు, వాళ్లే కుల ఉద్రిక్తతలు సృష్టిస్తున్నారు, గ్రూపులు సృష్టిస్తున్నారు. ఎందుకని అంటే అక్కడ ఈ గొడవల మధ్యలో ఆ వాళ్ళ వ్యవసాయం సాగుతోంది, డ్రగ్స్ తయారీ సాగుతోంది, అతి తక్కువ వ్యయానికి లేబర్ దొరుకుతున్నారు. అట్లాగే అక్కడ ఈ డ్రగ్స్ తయారీకి కావాల్సినటువంటి పంటలు పండించుకోవడానికి కుదురుతోంది. అందుకనే మణిపూర్ అల్లర్లు ఎప్పటికప్పుడు రెచ్చగొడతానే ఉంటారు. ఈశాన్య రాష్ట్రాల్లో వీళ్ళ ఆటలు సాగుతూనే ఉన్నాయి. తాజాగా ఇట్లాంటి వాటి మీద యాక్షన్ తీసుకునేందుకు సైనిక విభాగాలు కూడా తోడవుతున్నాయి. డిఆర్ఐతో పాటుగా ఏదైతే ఈ డ్రగ్స్కి సంబంధించినటువంటి డిఆర్ఐతో పాటుగా అస్సాం రైఫిల్స్ కూడా తోడు కలిసి చేసినటువంటి దాడుల్లో 23 కోట్ల రూపాయల విలువైనటువంటి డ్రగ్స్ దొరికినాయి. ఇప్పటిదాకా వీళ్ళిద్దరూ కలిసి చేసినటువంటి రైడ్స్లో 178 కోట్ల రూపాయల డ్రగ్స్ దొరికినాయి ఒక్క ఈశాన్య రాష్ట్రాల్లోనే.